హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? శ్రీపాప ఛానల్కు స్వాగతం. మనం ఈరోజు ఫ్యాటీ లివర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో మీరు ఎప్పుడైనా కడుపు నొప్పో లేదా గ్యాస్ ట్రబుల్ అనో హాస్పిటల్కు వెళ్తే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకున్న తరువాత రిపోర్ట్లో చాలామందికి ఒక కామన్ వర్డ్ కనిపిస్తుంది. అదే ఫ్యాటీ లివర్. ఇది చూడగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. బాబోయ్, నా లివర్ పాడైపోయిందా, నాకు ఏమైనా పెద్ద జబ్బు వచ్చిందా అని టెన్షన్ పడుతుంటారు. కానీ అసలు నిజం ఏంటో తెలిస్తే మన బాడీలో గుండె తర్వాత అంత ఇంపార్టెంట్ ఆర్గాన్ మన లివర్. అలాంటి లివర్ చుట్టూ కొవ్వు చేరుకోవడమే ఫ్యాటీ లివర్. ఈరోజు ఈ వీడియోలో అసలు ఫ్యాటీ లివర్ ఎందుకు వస్తుంది, దీని లక్షణాలు ఏంటి, అస్సలు మందులు లేకుండా కేవలం మన ఇంట్లోనే దీన్ని ఎలా పూర్తిగా తగ్గించుకోవాలో చాలా సింపుల్గా మాట్లాడుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మీ లివర్ని కాపాడుకునే సీక్రెట్ ఈ వీడియోలోనే ఉంది. అసలు ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి? మొదట ఒక్క విషయం క్లియర్గా అర్థం చేసుకుందాం. మన లివర్ మన బాడీలో ఒక లోబ్ లాంటిది. మనం తినే ఫుడ్ని అరిగించడం, టాక్సిన్స్ అంటే విష పదార్థాలను క్లీన్ చేయడం దీని పనే. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నార్మల్గా లివర్లో కొంచెం కొవ్వు ఉండడం కామనే. కానీ ఆ కొవ్వు లివర్ బరువు కంటే 5 నుండి 10% ఎక్కువైతే దాన్నే ఫ్యాటీ లివర్ అంటాము. ఫ్యాటీ లివర్ 2 రకాలు. ఒకటి ఆల్కహాల్ తాగే వాళ్ళకి వచ్చేది, రెండోది ఆల్కహాల్ అస్సలు ముట్టని వాళ్ళకి కూడా వచ్చేది. అవును, మీరు విన్నది నిజమే. మందు తాగకపోయినా సరే ఫ్యాటీ లివర్ వస్తుంది. దానికి మెయిన్ రీజన్ మన లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్. దీని లక్షణాలు ఏంటి, మీకు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఈ జబ్బు చాలా డేంజరస్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది స్టార్టింగ్లో ఎలాంటి సిమ్టమ్స్ చూపించదు. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అంటాము. కానీ కొంచెం ముదిరిన తరువాత కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. కడుపులో కుడివైపు పైభాగంలో లివర్ ఉండే చోట ఏదో బరువుగా ఉన్నట్టు, కొద్దిగా నొప్పిగా అనిపిస్తుంది. రోజంతా విపరీతమైన నీరసం, అలసటగా ఉండడం, ఎంత నిద్రపోయినా బాడీ యాక్టివ్గా అనిపించదు, ఆకలి సరిగ్గా వేయకపోవడం, తిన్నది అరగకుండా గ్యాస్ ఫామ్ అవ్వడం. ఈ లక్షణాలు ఉంటే మాత్రం అస్సలు నెగ్లిజెన్స్ చేయొద్దు. ఇంట్లోనే తగ్గించుకునే 4 సూపర్ టిప్స్. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1 లేదా గ్రేడ్ 2లో ఉంటే అస్సలు టెన్షన్ పడకండి. ₹1 మందు లేకుండా మన ఇంట్లోనే దీన్ని నయం చేసుకోవచ్చు. పంచదార, మైదాకి బై బై చెప్పేయండి. లివర్కి మెయిన్ శత్రువు ఫ్రక్టోజ్ అంటే చక్కెర. కూల్ డ్రింక్స్, స్వీట్స్, బేకరీ ఫుడ్స్ పూర్తిగా ఆపేయండి. మీరు గగర్ తగ్గించగానే లివర్ తన దగ్గర ఉన్న పాత కొవ్వును కరిగించడం స్టార్ట్ చేస్తుంది. గానుగ నూనెను వాడండి. మనం వాడే డబుల్ రిఫైన్డ్ ఆయిల్స్ని లివర్ అస్సలు తట్టుకోలేదు. వాటి బదులు వేరుశెనగ లేదా నువ్వుల గానుగ నూనెను చాలా తక్కువ క్వాంటిటీలో వాడండి. లివర్ని క్లీన్ చేసే బెస్ట్ హోమ్ రెమెడీస్. మన కిచెన్లోనే లివర్ని క్లీన్ చేసే అద్భుతమైన వస్తువులు ఉన్నాయి. అది మీకు తెలుసా? పసుపు. అవును, పసుపులో ఉండే కర్కుమిన్ లివర్లో ఉన్న ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. రోజు రాత్రి పడుకునే ముందు 1 గ్లాసు గోరువెచ్చని పాలల్లో కొద్దిగా పసుపు వేసుకొని తాగండి. నెక్స్ట్, నల్ల కాఫీ అంటే బ్లాక్ కాఫీ. అవును, రోజుకి 1 లేదా 2 కప్పుల బ్లాక్ కాఫీ లేదా గ్రీన్ టీ తాగడం వల్ల లివర్లో కొవ్వు చేరడం తగ్గుతుంది. రీసెర్చ్లో తేలింది. కానీ ఇందులో గగర్ అస్సలు వేయకూడదు. యాపిల్ సైడర్ వెనిగర్. రోజు ఉదయం 1 గ్లాసు గోరువెచ్చని నీళ్ళల్లో 1 స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్ కలుపుకొని తాగితే లివర్లో కొవ్వు ఫాస్ట్గా కరుగుతుంది.
రోజుకి 30 నిమిషాలు రూల్. అంటే చివరగా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఫిజికల్ యాక్టివిటీ. మీరు డైటింగ్ ఎంత బాగా ఫాలో అయినా బాడీకి శ్రమ లేకపోతే లివర్లో కొవ్వు కరగదు. రోజు కనీసం 30 నుండి 45 నిమిషాలు వాకింగ్ చేయండి, రన్నింగ్ చేయండి. మీ బాడీ వెయిట్లో కేవలం 5 నుంచి 7% బరువు తగ్గినా సరే మీ లివర్లో ఉన్న కొవ్వు చాలా వరకు మాయమైపోతుంది. సో చూశారు కదా, ఫ్యాటీ లివర్ అనేది చూసి భయపడాల్సిన పెద్ద జబ్బేమీ కాదు. మన లైఫ్ స్టైల్ని మార్చుకోమని మన బాడీ ఇచ్చే ఒక చిన్న వార్నింగ్ మాత్రమే. ఈరోజు నేను చెప్పిన చిన్న చిన్న మార్పులు చేసుకోండి. మీ లివర్ మళ్ళీ మునుపటిలాగే హెల్తీగా మారుతుంది. మీ రిపోర్ట్స్లో ఎప్పుడైనా ఫ్యాటీ లివర్ ఉంది అని వచ్చిందా? ప్రెజెంట్ మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం ఉందా? కింద కామెంట్లో నాతో షేర్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఎందుకంటే చాలామందికి ఈ సమస్య ఉంటుంది కాబట్టి ఇప్పుడే వాట్సాప్లో షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకొక సూపర్ హెల్తీ టిప్తో కలుద్దాం. అంతవరకు సెలవు. మీ ఆరోగ్యం జాగ్రత్త. బాయ్ బాయ్.